మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మర్డర్ కేసు అయితే నమోదయ్యిందా? మొన్న ఆయన రెంటపాల పర్యటనలో ఆయన వెహికల్ కిందే పడి చనిపోయారు సింగయ్య అనేది దానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ని బయటికి తీశారు. అయితే ఈ కేసులో ఇదొక్కటే కాదు, ఇందులో చాలా అంశాలనే బయటకు తీస్తున్నారు. డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాహన డ్రైవర్గా ఉన్న అతను A1గా పెట్టారు రమణారెడ్డి. ఆయన AR కానిస్టేబుల్గా గత కొన్నేళ్లుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరే పనిచేస్తున్నారండి. అంటే ఇది మామూలుగా జరిగిన ఆ ఫుటేజ్ ఆధారంగా చూస్తే ఓకే జరిగింది అక్కడ. అది హత్యాయత్నం అంటారా? లేదా అది కుట్రపూరితంగా జరిగిందనే ప్రయత్నం చేస్తారా? A2గా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ కేసులో జగన్ అరెస్ట్ చేయబోతున్నారు అనే ప్రచారం అయితే సాగుతుంది. అంతేకాదు ఇప్పటికే లిక్కర్ కేసు వ్యవహారంలో అరెస్ట్ చేస్తారు జగన్ అనుకుంటే దానికి తోడు ఈ కేసు. అంటే రేపొద్దున భవిష్యత్తులో అరెస్ట్ అయితే బయటికి రాకుండా PT వారెంట్లు కూడా రెడీ అవుతున్నాయి ఈ కేసుల రూపంలో. రకరకాల ప్రచారాలు వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఎలా చూడాలి అంటే మాకు సంబంధం లేదు అని వైసీపీ ముందు చెప్తే దాన్ని లేదు ఇది జగన్ కారు కింద పడే అతను చనిపోయాడు, ఇది ఖచ్చితంగా హత్య కిందే వస్తుందని ఆ ఫుటేజ్ను బయటికి తీయడం జరిగిందా? అసలు ముందు ఈ కేసుని ఎలా చూడాలి? ప్రాక్టికల్గా ఇక్కడ ఒకటి కనబడుతోంది, వాళ్ళు ఎంత ఖండించినా అతను జగన్ వెహికల్ కిందే పడ్డాడన్నటువంటి విషయం అయితే ఆ వీడియోని బట్టి స్పష్టమవుతుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనడానికి ఏమీ కనిపించటం లేదు అక్కడ. ఎందుకంటే ఏ ఆధారితంలోకి వచ్చేటప్పటికి ఆ విజువల్ అర్థమైపోతుంది. ఒక డిజిటల్ విజువల్ టైప్లో ఉంటుంటుంది అనమాట అది. రెండవది ఇక్కడ కాకపోతే వెహికల్ అతని మీద ఎక్కలేదు, వెహికల్ కింద పడ్డాడు అతను. ఆ డొల్లుతున్నటువంటిది కనిపిస్తుంది. వెంటనే లాగారు అవతలకి. అక్కడ ఆ వీడియో చూస్తుంటే వాళ్ళు కేకలేశారు, ఆపారు, అతను లాగారు. కాకపోతే ఇక్కడ దాన్ని ఏమంటారు, మనిషికి సహజ సిద్ధంగా ఉండాల్సినటువంటి మానవతా ధోరణి అక్కడ ఉన్నటువంటి నాయకులకు లోపించింది, జగన్కి లోపించింది అక్కడ. ఎందుకంటే ఎప్పుడైనా మన కారు కింద మనిషి పడ్డాడు అని తెలిసినప్పుడు, తెలిసి తనేం తొక్కమని చెప్పలేదు కదా, కింద పడ్డాడని తెలిసినప్పుడు ఏం చేయాలి? వెంటనే మనిషిని చూసి ఏందన్నా ఏంది ఇది అని చెప్పి ఆపి తర్వాత వెనకాల ఉన్న ఒక వెహికల్ని పిలిచి అందులో ఉన్న వాళ్ళందరినీ దిగి వేరే వెహికల్ ఎక్కమని చెప్పేసి తను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాలి. లేదా ఆ దారిలో ఉన్న అంబులెన్స్ ఏదన్నా ఉంటే పిలిపించి చెయ్యాలి. ఈ పనిని ఒకళ్ళకి అప్పచెప్పాలి. ఆ తర్వాత అతని కండిషన్ ఎట్లా ఉంది అన్నది కనుక్కోవాలి. ప్లస్ దాని తర్వాతన అప్పుడు అతను మాట్లాడాలి జగన్. ఇదిగో వాస్తవంగా సెక్యూరిటీ ఏర్పాట్లు ఫెయిల్ అవుతున్నది ప్రభుత్వం, వరుసపెట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సరే Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంచుకుని కూడా నాకు రోప్ సిస్టమ్ని సెట్ చేయట్లేదు, మీదకి ఎగబడిపోయేలా పరిస్థితి సృష్టిస్తోంది. తద్వారా వాళ్ళలో ఇవాళ నా కార్యకర్తలే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇందుకోసమే ఉంటుంది ఎప్పుడైనా సరే సెక్యూరిటీ. ఆ సిస్టమ్ని కొలాప్స్ చేశారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. నా కార్యకర్తలు నా పర్యటనలోనే చనిపోయేటటువంటి పరిస్థితి రావడం చాలా ఆవేదన భరితం. ఇలాంటి సిచ్యుయేషన్ నేను ఇప్పుడు ఫేస్ చేశాను. అందుకని నేను ప్రభుత్వానికి ఎప్పటికైనా చెప్తున్నాను, ఇట్లాంటి తప్పుడు సంప్రదాయానికి దూరం చేయండి. ప్రజల మధ్యకి నాయకుడు వెళ్ళేటప్పుడు తగిన భద్రత కల్పించండి. చంద్రబాబు నాయుడు వెళ్ళేటప్పుడు, లోకేష్ వెళ్ళేటప్పుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు నేను అట్లాంటిది ఎప్పుడూ అడ్డుపడి మీదకి ఎగబడిపోయేలా చేయలేదు. పైగా మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, ఆ రోజుల్లో ఇంకా చంద్రబాబు పవన్ పోలీసులు తప్పుకోండి, మీరు వాళ్ళని వదిలిపెట్టండి అంటూ దబాయించిన రోజులు ఉన్నాయి లోకేష్ కానీ. అంటే పోలీసులు అక్కడ కట్టడి చేస్తుంటే వీళ్ళు దబాయించి వాళ్ళని నా దగ్గరికి పంపించండి అనేటటువంటివి ఉన్నాయి ఆ రోజుల్లో. అట్లాంటిది ఇక్కడ అక్కడ కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ఇది లోకేష్ ఇబ్బంది పెట్టినటువంటి కాదంటలేదు, బట్ ఇట్లా కావాలని చెప్పి ఎలక్షన్స్ ముందు పాదయాత్ర సందర్భంలో జరిగిన కొన్ని సంఘటనలు. కానీ ఓవరాల్గా అయితే కనుక సెక్యూరిటీ పర్పస్ పరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి సృష్టించలేదు. ఇక్కడ అట్లా కాదు, చాలా దారుణంగా అన్ని చోట్ల కూడా ఇట్లా ఉంది అని అప్పుడు చెప్పాలి. అప్పుడు అతను చెప్పే మాటకు ఒక వాల్యూ ఉంటుంది. అలా కాకుండా ఇది కారు కింద పడితే జగన్ది తప్ప, లేకపోతే కనుక కారు ప్రమాదానికి సంబంధించి అది చంద్రబాబే A1, ఇట్లాంటిది తమ తప్పుని కవర్ చేసుకోవడానికి మాట్లాడిన మాట అవుతుంది. ఇంకొకటి, పోనీ ఇన్సిడెంట్ జరిగిన రోజున ఏమన్నా వీళ్ళు మాట్లాడారా? లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఈ వీడియో వచ్చాక మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి మానవతాపరమైన తప్పిదం చేసింది. డీల్ ఎలా చెయ్యాలి ఇట్లాంటి దాని దగ్గర అన్న అనుభవం లేదా, లేకపోతే ఎంతసేపటికి జగన్ చేతన శభాష్ అనిపించుకోవాలి, జగన్ వెనకాల తిరగాల, జగన్తో ఉండాలి అనేటటువంటి దురదతో
మానవత్వం మర్చిపోయినటువంటి నాయకులు అక్కడ ఉన్నారా అన్నది తేల్చుకోవాలన్నమాట. సరే, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, అంటే ఇందులో ఎక్కడ వైసీపీనో జగన్నో వెనకేసుకునే ఉద్దేశం అయితే మనకు లేదు. కానీ మామూలుగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, వెహికల్ వెళ్తున్నప్పుడు వచ్చే జనం ఆ రద్దీ, లేదంటే వాళ్ళు వేసే విజిల్స్ కానీ, కేకలు కానీ, అరుపులు కానీ, ఆ సౌండ్లో ఒక మనిషి కారు కింద పడిపోతే అది జగన్కి తెలుస్తుందా? నిజంగా జగన్ తెలిస్తే మీరు అన్నట్టు ఆపి చూద్దురేమో, తెలిసి వెళ్ళిపోయారు అనుకోవాలా, తెలియకుండా కూడా ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటాయి కదా, ఆ కోణంలో ఏమన్నా చూడాలి. ఎప్పుడైనా మీరు అన్నట్టు విజిల్స్ ఇట్లాంటి దాంట్లో గబక్కని ఏదన్నా ఎవరన్నా వెహికల్ మీద పడి గుద్దుకుని అవతలకి ఎగిరి అవతల పడిపోతే తెలియకపోవచ్చు బేసిక్, కానీ వెహికల్ డ్రైవర్కి తెలుస్తుంది కదా. డ్రైవర్కి రెండవది జగన్ జగన్కి చెప్పడా, సార్ ఇట్లా మన దానికి యాక్సిడెంట్ అయిందండి, గుద్దామండి మనం అనేసి చెప్పబోతే డ్రైవర్ తప్పు, చెప్పినా పట్టించుకోకపోతే జగన్ది తప్పు అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ అది కూడా కాదు, కారు కింద అక్కడ పడ్డట్టు కనబడుతోంది, అక్కడికి జనం అందరూ కేకేసినట్టు కనబడుతోంది, ఆ తర్వాత అతన్ని యువతలకి లాగారన్నది కనబడుతోంది. అక్కడ అమానవీయ ధోరణి ఏంటంటే పక్కన పడుకోబెట్టేసి వెళ్ళిపోవడం. చాలా బాధ అనిపించేది, చాలా నీచం అనిపించేది, దారుణం అనిపించేది. అది ఏం చేయాలి? ఒక వెహికల్లో ఎక్కించి పంపించాలి కదా, పంపించి ముందు ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా, ఆ తర్వాత డాక్టర్తో ఫోన్ చేసి ఆ ఖర్చు అంతా మేము పెట్టుకుంటామని చెప్పాలి కదా. ఇది చేయకపోవడం తప్పే కదా, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? అవును అవును. కానీ కారులో ఉన్న వాళ్ళ అందరి మీద కేసులు పెట్టడం, అందులో వైవి సుబ్బారెడ్డి గారిని, విడుదల రజని, వీళ్ళందరి మీద కేసులు పెట్టడం, అందులో A1 A2గా పెట్టడం, అంటే కారులో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా నిందితులు అవుతారు. సంఘటన తప్పు జరిగినప్పుడు సాధారణంగా దాన్ని మిస్యూజ్ చేసుకోవడం వీళ్ళు చేసే తప్పు. సహజంగా వీళ్ళు జగన్ని ఇరికిచ్చాలనేటటువంటి కసితో ఉన్నారు కాబట్టి దొరికిందనేటటువంటి ఛాన్స్తో వీళ్ళు చేస్తున్న తప్పది. బేసిక్గా డ్రైవర్ అక్కడ గవర్నమెంట్ వెహికల్, అంటే వెహికల్ సొంతది జగన్ది అయినా దానికి డ్రైవింగ్ అనేటటువంటిది ప్రభుత్వం తరపున నడుపుతున్నట్టే లెక్క. అది ప్రభుత్వం తరపున నడుపుతున్నట్టే లెక్క. అధికార పార్టీకి కానీ ప్రతిపక్షానికి కానీ ప్రధానమైనటువంటి, అంటే సెక్యూరిటీ, Z+ సెక్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళకి పోలీసే నడుపుతారు అది వెహికల్, పోలీస్ డ్రైవర్ అతను. అతను అటైనప్పుడు అది దాంట్లో లెక్క ప్రభుత్వాన్ని తప్పు అవుతుంది. అప్పుడు ప్రభుత్వం ఏమన్నా అవుతుందా? లేదా చంద్రబాబు జయించారంటారా? కాదు కదా. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, దాంట్లో జగన్ పాత్ర ఎంతవరకు, ఇప్పుడు మేబీ అతని చేతన నేను జగన్ గారికి చెప్పానండి అయినా పోనీయమన్నాడు అని ఏమన్నా చెప్పించి నివేదిక రాసి సంతకం పెట్టించుకుంటారేమో తెలియదు. అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ మిగతా వాళ్ళని నిందితులుగా సహజంగా పెడతారు. అది పెట్టకుండా ఏముండరు, ఏ కేసులోనైనా పెడతారు. పెట్టిన తర్వాత కోర్టు వీళ్ళని సీరియస్ అక్యూజ్డ్గా చూడదు, న్యాయస్థానం. వీళ్ళకి ముందస్తు బెయిల్ తీసుకోవచ్చు, స్టేషన్ బెయిల్ తీసుకోవచ్చు, అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే మాకు తెలియదు అని చెప్తారు అనమాట వాళ్ళు కూడా. ఇది కాకపోతే ఏమన్నా ఇప్పుడు మొన్న ఇతను జరిగింది గుర్తుంది కదా, అల్లు అర్జున్ది, అతనికి తెలియదన్న కారణంగానే కదా ఇమ్మీడియట్గా బెయిల్ ఇచ్చింది. తొక్కిసలాట అవతలు జరిగినప్పుడు తను లోపలికి వెళ్ళిపోయాడు కదా, అంటే ఆ తర్వాత అతనికి తెలిసింది. కానీ బాధ్యుడు అతను కాదు కదా, థియేటర్ వాళ్ళకి బెయిల్ ఇవ్వాలి, అతనికి బెయిల్ ఇచ్చేశారు కదా. ఇప్పుడు కూడా మేబీ ఆ డ్రైవర్కి బెయిల్ ఇవ్వకపోవచ్చు, వీళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు, ముందస్తు బెయిల్ కానీ అట్లా. కానీ సార్ ఇందులో జగన్కి అంటే ఈ BNS 105 సెక్షన్ అనేది కీలకంగా మారబోతోంది. నాన్ బెయిలబుల్ వారెంట్, అవసరమైతే జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంటుంది అనే దాంట్లో ఎంతవరకు జరిగే అవకాశం? బేసిక్గా మనకి ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ జరిగితే, ఇదివరకు చంద్రబాబు నాయుడు కేసులప్పుడు వీళ్ళందరూ పోలీసు అధికారులను లాయర్లు అయ్యేవాళ్ళు, వైసీపీ వాళ్ళు, అతనికి ఏ కేసులో ఎంతెంత శిక్ష పడుతుంది అనేది. అట్లాగే ఇప్పుడు జగన్ కేసులో వాళ్ళందరూ లాయర్లును జడ్జీలు కూడా అయిపోతుంటారు అనమాట, ధృవీకరణ చేసేసి శిక్షలు వేసేయడం. నిజం జగన్కి ఉన్నటువంటి అన్ని కేసులు కలిపి శిక్ష వేసేస్తే 150 ఏళ్ళు 200 ఏళ్ళు వేసేయచ్చు, ఉరేసేయించడం కూడా చూపెట్టేస్తారు వాళ్ళు. బేసిక్గా ఈ వీటిలో నిలబడేటటువంటి అంశం కాదు. కాకపోతే ఏంటంటే నైతికంగా ఇది చర్చకి రావాలంటే నైతిక అంశం, ఇందాక మనం మాట్లాడుకున్నది, ఇది పెట్టాలి వీళ్ళు. పెట్టకపోతే అది నైతిక చర్చ రాదనమాట, అందుకోసం పెడతారు వీళ్ళు. అంటే ఇప్పుడు అంటే ఈ BNS సెక్షన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి కాస్తంత బలంగా ఉంటున్నాయా? అంటే ఆ సెక్షన్స్ వచ్చిందే అందుకు బేసిక్ దాంట్లో రియల్ కల్ప్రిట్ కౌంటబుల్ అవుతాడు సహజంగా.
అంతేగాని అవును, పక్కన అవును, ఉన్నటువంటి వాళ్ళు చూసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ మిగతా వాళ్ళు ఇప్పుడు ఆ లెక్కనైతే ఇందులో వీళ్ళు ఇంకొక కుట్ర సిద్ధాంతంతో రివర్స్ వెళ్ళొచ్చు. ఇప్పుడు సెక్యూరిటీని లేకపోవడం మూలంగా మీదకి వచ్చి పడినటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది వెళ్ళొచ్చు. రెండోది వచ్చేటప్పటికి అసలు ఆ వీడియో ఎట్లా వచ్చింది, ఎవరైనా వీడియో తీస్తే పైనుంచి తీస్తారు, అంటే ఇట్లా పెట్టి తీస్తాం అవును, జగన్కి, ఇట్లా కిందకి తీయరు కదా. ఒకవేళ వాళ్ళ కార్యకర్తలు తీశారు అనుకుందాం, వాళ్ళ కార్యకర్తలు తీస్తే జగన్ నిరికించడానికి వీడియోలు వీళ్ళకి ఇవ్వరు కదా పోలీసులకి. అవును, ఇంకా కావాలంటే అరైజ్ చేస్తారు కానీ, అంటే అప్పుడు వీళ్ళే ప్లాన్ చేశారని చెప్పి రివర్స్ లో పెట్టచ్చు కదా వీళ్ళు కేసులు. మళ్ళీ బేసిక్ గా లీగల్ గా పెద్దగా వ్యాలిడ్ కావు, కానీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఆ ధైర్యం చేస్తారా లేదా అన్నది ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే ఇలాంటి కేసులు దాంట్లో అరెస్ట్ చేస్తే తొందరగానే బెయిల్ వచ్చేస్తుంది. వచ్చిందంటే గనక అరెస్ట్ చేశారు అన్నటువంటి దాని మీద సింపతి పెరుగుతుంది. ఇప్పుడు లేకపోతే మొన్నట ఆ కేసులో చేయలేరా వీళ్ళు, లిక్కర్ కేసులో ఎందుకు చేయట్లేదు? అలాంటి వాటిట్లో తర్వాత బెయిల్ ఇచ్చేటప్పుడు కామెంట్లు కాస్త ఘోరంగా చేస్తాయి కోర్టులు. ఇప్పుడు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టు కామెంట్లు ఘోరంగా చేయలే. ఫస్ట్ దానికి హెల్త్ గ్రౌండ్స్ మీద ఇచ్చింది బెయిల్, తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది కదా. వీళ్ళందరూ ఇప్పుడు కూడా అది రాస్తున్నారు, బెయిల్ మీద హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ మీద ఉన్నాడని. కాదు, ఆయన ఫస్ట్ తీసుకున్నది హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్. ఆ వారం రోజుల తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. ఆ రెగ్యులర్ బెయిల్ అప్పుడు చాలా ఘోరమైన కామెంట్లు చేసింది కోర్టు. ఇప్పుడైనా అట్లాగే ఉంటది. కాబట్టి బేసిక్ గా అరెస్ట్ చేయడానికి వెనకాడుతున్నారు. అరెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తారు సార్. ఈ కేసు వ్యవహారం అనే కాదు, జగన్ పర్యటనలు పరామర్శల వ్యవహారం ఓవరాల్గా అంటే ఇప్పుడు ఇది జరగడం, జగన్ ముందు కానీ వైసీపీ ముందు కానీ ఉన్న ఆప్షన్ ఏంటి అంటే, ఆయనకి భద్రత కల్పించకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని ఏమైనా కోర్టుకు వెళ్ళాలా, లేదంటే ఈ వీడియో ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఒరిజినల్, లేదంటే దీన్ని ఫోరెన్సిక్ పంపించి నిజాలు తేల్చాలని కోర్టుకు వెళ్ళాలా? ఉన్న ఆప్షన్స్ వీళ్ళ దగ్గర తెలివైన టీం ఉంటుంది, ఎత్తుగడలు బాగా వేస్తారు ప్రభుత్వం దగ్గర. ప్రాక్టికల్గా ఇప్పుడు జగన్ ఇంతకుముందు జీవో నెంబర్ 1 పట్టుకొచ్చాడు, గుర్తుంది కదా. అప్పుడు సభలు సమావేశాలు ఇట్లాంటి వాటికి ముందస్తు పర్మిషన్ తీసుకోవాలా, అది సహజంగా ఉండేది. కాకపోతే ఇరుకైన సందుల్లో కాకుండా ఓపెన్ స్పేసెస్లో ఉండాలి, కాస్త ప్రత్యేకించి ఉండాలి అన్నటువంటిది. దాన్ని వీళ్ళు సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏమంది, అట్లే ఉంటే తప్పేంటి, ఆ ఆర్డర్ ఇచ్చారు కదా, అది తప్పేం లేదండి. ఎందుకంటే అంతకుముందు సుప్రీంకోర్టు కొన్ని హైకోర్టులు కొన్ని కేసుల్లో ఇట్లాంటి ప్లేసుల్లో ఒత్తిడి ఎక్కువ అయ్యి తొక్కిసలాటతో చనిపోయిన దాని మీద తీర్పులు ఇచ్చున్నాయి, ఎందుకు అట్లా తొక్కిసలాటలకి ప్రోత్సహిస్తారు అన్నటువంటి. కాబట్టి ఆ మూమెంట్లో వచ్చినటువంటిది, కాబట్టి ఆ జీవోని అడ్డుకోలేదు కోర్టు. కాకపోతే జాగ్రత్తగా చూసి ఇవ్వండి, పర్మిషన్ తీసుకోమన్నారు అంతే కదా. అట్లాగా తర్వాత వీళ్ళు అసలు అమలు చేయలే. ఇక ఆ తర్వాత లీగల్ గా చాలా నడిచినాయి, డివిజన్ బెంచ్ అని, సుప్రీంకోర్టు అని. ఇక్కడ పాయింట్ ఏంటి, ముందు అట్లాగా ఒక ఆంక్షలు పెట్టడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జగన్ విషయంలో వీళ్ళు ఏం చేయగలుగుతారు, నెక్స్ట్ ఇప్పుడు పొదిలి తర్వాత ఇప్పుడు ఇది రెండపాల, ఈ ఘటనలను చూపెట్టి రేపు మేము పర్మిషన్ ఇవ్వమంటారు, జగన్ని బయటికి రానియమంటారు. అప్పుడు కోర్టుకు వెళ్ళారనుకోండి, కోర్టు ఏమని అడుగుతుంది, ప్రభుత్వానికి నోటీస్ ఇస్తుంది, పోలీసులకు నోటీస్ ఇస్తుంది. ప్రభుత్వం ఏమో ఇది ఇట్లా అతను చచ్చిపోయినా వాళ్ళకి పట్టలేదు, లేకపోతే అక్కడేమో పొదిల్లో హింసాకాండ జరిగిపోయింది, అట్లాంటి సిచ్యుయేషన్లో మేము భద్రతకి భయపడుతున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ఇట్లాగా ఉంది అని చెప్పి చెప్తుంది. పోలీసులు ఇట్లాగా, పోలీసులు ఏమంటారు, మేము అసలు ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్తారు. అప్పుడు కోర్టు ఏమంటది, మరి ఏంటి ఆల్టర్నేటివ్ అంటది. వాళ్ళు ఎంతమంది వెళ్తారు లిస్ట్ ఇస్తే అంతవరకే పర్మిషన్ ఇస్తామండి అంటది. అప్పుడు అదేది పరామర్శ లాంటి వాటికైతే అట్లాగా నువ్వు లెటర్ ఇచ్చి పో అంటది కోర్టు. సభో సమావేశము ర్యాలీ పెడతానంటే పర్మిషన్ ఇవ్వనంటే కుదరదు, నేను భద్రత కల్పించలేనంటే కుదరదు, అప్పుడు పోలీస్ శాఖ మానేయండి మీరు అందరు ఉద్యోగం అని చెప్తుంది కోర్టు. కాబట్టి వీళ్ళ కుట్ర వీళ్ళు చేస్తారు, వాళ్ళ గేమ్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే కాస్త ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఎవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి.
కాకపోతే ఏంటంటే తాత్కాలికంగా ముందేంటి ఇక్కడ మీరు చూడండి, జగన్కి నిరంతరం అంటే ఇక్కడ వేసిన ఒక స్కెచ్ ఏంటంటే జగన్కి ఎవరికి అర్థం కావట్లేదు, వైసీపీ వాళ్ళకి కూడా. ఆ, తెలుగుదేశం చాలా స్ట్రాటజిక్గా వేసిన స్కెచ్ ఏంటంటే జగన్ ఏది పని చెప్తే అది కరెక్ట్గా ఆచరణలో పెట్టేటట్టు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉన్నారు. అవును. అలాగే తెర వెనక పనుల్ని సీరియస్గా చేయించగలిగిన చెవిరెడ్డి జైల్లో ఉన్నాడు. అంటే ఈయనకి ఇప్పుడు చక్రబంధనం చేశారు. ఇప్పుడు తాజాగా వీళ్ళు ఎవరైతే బాగా కాస్త ఇలాంటి వాటికి కూడా భయపడకుండా పనిచేస్తున్న పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి ఇందులో ప్రెషర్ బిల్డప్ చేయటం, తద్వారా వాళ్ళ తీవ్రత తగ్గించడం. ఇదివరకు పేర్ని నాని, అదే చెప్పేది, ఇదివరకు వాళ్ళ మాట ఉండే కసి, పంచు, స్పీడు, తీవ్రత చాలా వరకు తగ్గింది. చూడండి, కూర్చొని పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు కానీ పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు. అట్లాంటిది ఒక రకం. ఇంకొకటి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆయన పిఏ, ఆయన డ్రైవరు, అంటే బయటికి పోవడానికి కూడా భయపడాలి, జగన్ వెనకాల ఉండాలంటే భయపడాలి. ఇది వేస్తున్నటువంటి స్కెచ్. ఓవరాల్గా జగన్ని కదలడానికి అంటే చదరంగంలో పావులు చుట్టూ పేర్చేస్తే రాజు ఒక్కడిగే వేయగలడు, అటైనా ఇటైనా. రాజుకి చెక్ పెట్టేటటువంటి సందర్భంలో ముందు మన చుట్టూ ఉన్న ఏనుగుని, గుర్రాల్ని, సైనికుడిని, మంత్రిని అందరినీ లేపేస్తే ఫైనల్గా రాజు గిలగిల్లాడాలి. అలాంటి చదరంగా పాడారు ఇప్పుడు. అందులో జగన్ ఇప్పుడు ప్రస్తుతం రాజు ఒక్కడిగే వేయగలుగుతున్నాడు, అటు కానీ ఇటు కానీ. జగన్ని ఇరికించడానికి మాత్రమే ఇవన్నీ అనూహ్యంగా వస్తున్న అవకాశాలు టీడీపీకి అనుకోవాలా? జగన్ అరెస్ట్ చేయడానికి కూడా ఇవి రేపు ఉపయోగించుకుంటారు, దేనికైనా వాడతారు. ఇది కానీ ఇప్పుడు కార్యకర్తల ప్రెషర్ని బట్టి ఉంటది. కార్యకర్తలు కూడా, తెలుగుదేశం కార్యకర్తలు కూడా జగన్ వాళ్ళని లోపల పెట్టాలి కానీ జగన్ని జైల్లో పెట్టాలని కోరుకోవట్లేదు ఎక్కువ మంది. విపరీతమైన కట్టర్లు తప్పించి కోరుకోవట్లే. ఎందుకంటే అట్లా జరిగితే చంద్రబాబుకి అకస్మాత్తుగా సింపతి ఎట్లా క్రియేట్ అయిందో అట్లా క్రియేట్ అవుతుందని భయపడుతున్నారు. కానీ కొంతమంది కార్యకర్తలు ఏమంటారు, చంద్రబాబుని పెట్టి జైల్లోనే పెట్టాలి, కనీసం వాళ్ళు 53 రోజులు పెట్టారు కానీ మనం 54 రోజులన్నా పెట్టాలి, అంత అది ఇప్పుడే పెట్టేద్దాం, తర్వాత మళ్ళీ లేట్ అయిందంటే చివరిలో పెడితే జగన్ చేసిన తప్పేంటి, చివరిలో చేశాడు కేసులు, అరెస్టులు ఇవన్నీ, దాంతో విధ్వంసము లేకపోతే దారుణం అనేటటువంటి ఫీలింగ్ జనంలో రావడానికి కారణమైంది, సింపతి కారణమైంది. అట్లాంటి పరిస్థితి జగన్ క్రియేట్ కాకుండా ఉండాలంటే తొలి దశలోనే చేసి పడేయాలి అన్నటువంటిది ఇంకొక వర్గం చెప్తుంది. ఈ రెండింటిని చంద్రబాబు గారు కూడా సమీక్షిస్తారు, ఆయనకున్న బుర్రతో ఆలోచించాక ఫైనల్గా ఏం చేయాలో డెసిషన్ తీసుకుంటారు. కానీ రేపొద్దున అంటే ఒక పోసాని విషయంలోనో, వంశీ విషయంలోనో, పిఎస్ఆర్ విషయంలోనో జరుగుతున్నట్టు పీటీ వారెంట్లకి రెడీగా కొన్ని కేసులు ఏమైనా సిద్ధం చేసి పెట్టుకుంటున్నారా? జగన్ అరెస్ట్ అయితే గనక త్వరగా బయటికి రాకుండా. ఖచ్చితంగా మేజర్గా ఏది అరెస్ట్ చేయాలన్న పాయింట్ దగ్గరే ఉంది, మిగతా అన్ని పీటీ వారెంట్. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు విషయంలో కూడా అంతే కదా, పీటీ వారెంట్లు పెట్టి 4-5 కేసుల్లో చూపించారు కదా, అట్లాగే ఉంటుంది ఇక్కడ కూడా, చేస్తారు గ్యారంటీ. అరెస్ట్ అయితే ఖాయం. ఈ కేసులో అవ్వదు అనుకుంటున్నాను నేను, ఈ కేసు ఏదో ఒక కేసులో అరెస్ట్, అది ఏడాది లోపు చేస్తే చెయ్యాలి వీళ్ళు, లేదు అంటే ఇక తర్వాత చెయ్యకపోవచ్చు అనుకుంటున్నా. అదే కదా, రైట్. చూద్దాం మొత్తానికి ఈ కేసులో ఏం జరుగుద్ది అనేది. ఇక్కడ నిజంగా సింగయ్య మృతి కేసులో జగన్మోహన్ రెడ్డిని అయితే A2గా పెట్టారు, ఆ కేసులో ఆ డ్రైవర్ రమణారెడ్డి గారిని A1గా పెట్టారు. ఖచ్చితంగా అరెస్ట్ అయితే చేస్తారా, అరెస్టుకు సంబంధించి ఆ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారా, అదే కనుక జరిగితే ఏం జరుగుద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేచి